నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశం. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేపడుతున్న చర్యలు అభినందనీయం. ప్రశాంత వాతావరణంలో నిష్పక్ష ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం ఎంతో గొప్ప అవకాశమని, నిష్పక్షక పారదర్శక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ నిర్వహణకు అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారని, ఎలాంటి హింసాత్మక రీపోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని భారత ఎన్నికల కమిషన్చే నియమించబడిన రాష్ట్ర ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులకు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ధన రూపేణా 1.52 కోట్లు, మద్యం విలువ 51.97 లక్షలు అని, ఫ్రీబీలు, విలువైన లోహాలు వంటివి అన్ని కలిపి మొత్తం 19.65 కోట్ల విలువైన వాటిని సీజ్ చేశామని ఈఎస్ఎంఎస్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ధ్యానచంద్ర, హెచ్ఎం, మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్, ఆర్డీఓ పెంచికల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాగలం నందికొట్కూరులో జరగబోయే కార్యక్రమానికి ఆలూరు గ్రామంలో హెలికాప్టర్ దిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతున్న నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి, ఆయన సతీమణి ఉమాదేవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాండ్రా లింగారెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య తదితరులు ఉన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కనకవిడిపేట టీడీపీ గౌడ్స్ కుటుంబాలు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టారేణుక సమక్షంలో కనకవిడిపేట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలం కనకవిడిపేట టీడీపీ సర్పంచ్ అనుచరులు, గౌడ్స్ కుటుంబాలు గంగవరం బసవరాజ్ గౌడ్, ఏరూరు వీరేష్ గౌడ్, ఏరూరు ప్రకాష్ గౌడ్, ఏరూరు రామన్న గౌడ్, ఏరూరు కారుమంచి బసన్న గౌడ్, గుండప్ప నరసన్న గౌడ్, టైలర్ రామన్న గౌడ్, వడ్డిగిరి మోహన్ గౌడ్, వడ్డిగిరి బసవరాజ్ గౌడ్, గుండప్ప వీరేశప్ప గౌడ్, పెద్దరామప్ప వీరేష్ మహాలింగ గౌడ్, ఎత్తుల శ్రీనివాసరెడ్డి, అబ్బసాని వీరారెడ్డి, మేకల వీరేష్, రవి గౌడ్, ఏ నాగేశ్వర్ రెడ్డి, బలిజ మహేష్, బలిజ వీరేంద్ర, వీరితో పాటు సుమారు 80 మంది టీడీపీని విడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డీలర్ ఈరన్న, ఎం రామిరెడ్డి, కన్వీనర్ హనుమంతు, కొసిగి ఈరన్న, మల్లన్న, ఎం నరేష్ రెడ్డి, ఎం వీరారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోరవకల్లు మండలంలో టీడీపీలోకి ఆగని వలసలు. గుమితం తాండా నుండి 30 కుటుంబాలు మరియు పుడిచెర్ల గ్రామం నుండి 20 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. గుట్టపాడు గ్రామం నుండి పలువురు యువకులు మా మొదటి ఓటు హక్కు గౌరీచరితారెడ్డి సిబిఎన్కే వినియోగించుకుంటామని ముందుకు రావడం జరిగింది. బోరవకల్లు మండలం మిగుతం తాండా, పుడిచెర్ల గ్రామాల నుండి 50 కుటుంబాలు గౌరీచరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ గౌరు దంపతులు టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో మిగుతం తాండా గ్రామం నుండి చేరిన వారు వెంకటేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శివనాయక్, లోక్ నాయక్, రమేష్ నాయక్, చిన్న నాయక్, స్వామి నాయక్, వీరాంజనేయులు నాయక్, గణేష్ నాయక్, కృష్ణ నాయక్, గోపి నాయకులు, బాలస్వామి నాయక్, భీముల నాయకులు, రాము నాయకులు తదితరులు చేరారు. పుడిచెర్ల గ్రామం నుండి పార్టీలోకి చేరిన వారు ఫజల్ రెహమాన్, సయ్యద్ బాషా, రఫీ, షఫీ, బషీర్ అహ్మద్, షబ్బీర్ అహ్మద్, మహమ్మద్ కాసిం, మాలిక్ బాషా, నజీర్ అహ్మద్, యునస్ బాషా, కాజా హుషేన్ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో గుట్టపాడు గ్రామానికి చెందిన యువత రాజు, శేషాద్రి, రవితేజ, హేమంత్, మంజునాథ్, ప్రేమ్ కుమార్, సురేష్, జాస్వా, చిన్న, మనోహర్ రెడ్డి, రుక్మందర్ రెడ్డి తమ మొదటి ఓటు హక్కు గౌరీచరితారెడ్డికి సిబిఎన్కే వినియోగించుకుంటామని గౌరీ దంపతులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, పాలకొనుల సుధాకర్ రెడ్డి, ఎల్కే తాండా, రంగస్వామి నాయక్, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు, పుడిచెర్ల గ్రామ నాయకులు తిరుపాలు, కె శివుడు,
పాణ్యం తిరుపాల్, బంగి మహబూబ్ బాషా, శివ, నారాయణరెడ్డి, నాగిరెడ్డి, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇంతియాజ్ను కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అందరూ ఒకే తాటిపై నిలబడి కర్నూలు నగర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ను ప్రజలతో ఓటు వేయించి ఘన విజయం చేకూర్చేందుకు తామంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు, తిరిగి తెచ్చుకునేందుకు తమ వంతు కృషిని చేస్తామని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లు తెలియజేశారు. కర్నూలు కొండారెడ్డి బుర్జుపై వైఎస్ఆర్ జెండా ఎగరవేయడం ఖాయమని, తమ విజయాన్ని ముందే ఊహించి చేసేది ఏమీ లేక అనవసర ప్రచారం చేయడం హాస్యాస్పదమని వెల్లడించారు. వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాంపల్లి గ్రామంలో టీడీపీలోకి చేరిక. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి అధ్యక్షతన మరియు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్య సమక్షంలో మండల కన్వీనర్ నారపరెడ్డి మౌర్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ కరీముల్లా యాదవ్, నాగంపల్లె సింగిల్ మాజీ డైరెక్టర్ జములయ్య యాదవ్, మాండ్రా శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగశేషన్న, జయన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజాగలం కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలుకు వచ్చిన సందర్భంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గంకు చెందిన తాటిపాడు హాజీ మహబూబ్ సాహెబ్, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ, నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిలర్ జాకీర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల నందికొట్కూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి గట్టి బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఆత్మీయ సమావేశంలో వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి, పరవాడ మాజీ సర్పంచ్ చుక్క, నాయకులు, పార్టీలు మారినా ప్రజా మద్దతు వైకాపా పైనే అన్న చుక్క. పరవాడ గ్రామంలో మాజీ సర్పంచ్, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు ఆదివారం తన క్యాంప్ ఆఫీస్ స్థలంలో తన అనుచరులు, మద్దతుదారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆత్మీయ సమావేశంలో చుక్క మాట్లాడుతూ, రేపు వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి ఆదిప్రాస్ను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతి ఇవ్వాలని, దానికి గ్రామంలో అందరూ పార్టీ విజయానికి సాయశక్తులా కృషి చేయాలని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కంటే పరవాడ గ్రామం వైకాపాకు కంచుకోటగా ఉన్న గ్రామం కాబట్టి మంచి మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. తన రాజకీయ అనుభవంలో ఎంతోమంది యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దానని, తన పదవీ కాలంలో గ్రామానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్ని దిశలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చానని, అవకాశవాది రాజకీయాలు చేసే పద్ధతి తన దగ్గర ఉండదని, కష్టమైనా నష్టమైనా తాను నమ్మిన సిద్ధాంతం మీదే నిలబడి ఉంటానని, గ్రామంలో తన మీద బురద చల్లే కార్యక్రమాలు ఎన్ని చేసినా దేనికి బెదరలేదు అని, ఒకరు పోతే మరొక నాయకుడిని తయారు చేసే సత్తా తనకి ఉందని అన్నారు. గ్రామంలో ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఇంటికి పార్టీకి సంబంధం లేకుండా పథకాలు అందే విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతో కృషి చేశామని, ప్రభుత్వం ద్వారా జరిగిన మేలును ఎవరూ మర్చిపోకుండా, ప్రతిపక్షాల చిలక పలుకులను నమ్మి మోసపోకుండా ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పరవాడ వార్డు మెంబర్, మాజీ ఉప సర్పంచ్ పోతుల అప్పలనాయుడు, రొంగలి అప్పలనాయుడు, మాజీ వార్డు మెంబర్స్ కర్రి సూరిబాబు, గండి సన్నిబాబు, గండి సన్యాసిరావు, రెడ్డి వెంకీనాయుడు, పాల సొసైటీ ప్రెసిడెంట్ పైల మురళి, పరవాడ జగదీష్, చుక్క గోపి, చుక్క రాంబాబు, దొడ్డి బుజ్జి, గండి సురేష్, చుక్క అప్పలనాయుడు, బొండా శ్రీనివాసరావు, పైలభద్రి, చుక్క నోమో, చుక్క శ్రీనివాస్, గండి శ్రీనివాసరావు, గండి వెంకట్రావు, శివ సన్యాసి నాయుడు, పైల సన్ని మరియు చుక్క అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు, రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి పి రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుపై, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ హస్తం గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ తుగ్గిలి మండలంలోని పలు గ్రామాలలో ఇండియా కూటమి నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రోజున తుగ్గిలి మండలం సిపిఐ కార్యదర్శి సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో చెరువుతాండా, ఎరగుడి కింద చెరువుతాండా గ్రామాలలో ఉపాధి హామీ కార్మికుల దగ్గరకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం
కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు తెలియజేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతులు మరియు కార్మికుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, కర్నూలు జిల్లా సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ నాయకులు జి శ్రీరాములు, కొండారెడ్డి, సిపిఐ ఆదోని పట్టణ కార్యదర్శి సుదర్శన్, సోమన్న, కర్నూలు నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం బీసీల పక్షపాతి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిని గెలిపించుకుంటామని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం కావడం కూడా ఖాయమని టీడీపీ సీనియర్ నాయకులు గాలం వీరేష్, వరుస గేరి గణపతి, గాలం నారాయణ అన్నారు. బీసీలకు టికెట్ తెచ్చుకున్నాం, అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందాం, అభివృద్ధికి బాటలు వేసుకుందామని పలు గ్రామాల్లో కొల్వన్పేట, పల్లెపాడు, దొడ్డిపెల్గల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.